ఇచ్చేది పెట్టుబడికి పైసలు ఇచ్చేది మోదాలు ఇస్తే పిండి బస్తా తీసుకునేది కూలోళ్ళకు దీనికి దానికి ఎంతో అవసరం ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఏ పైసలు లేదు, రైతు బంధు లేదు, అది ఏది మన వడ్లది బోనస్, ఆ బోనస్ చక్కగా లేదు, అన్ని ఇచ్చిండేమో బోనస్ ఏది లేదు. కేసీఆర్ 2 సార్లు ఇస్తే నేను 3 సార్లు ఇస్తాను రైతు బంధు ఏది లేదు, ఇచ్చిండే ఇయ్యలే ఏది. ఎక్కడో 10 మంది వేస్తే 10 మందిని ఎగదింగుడే. రుణమాఫీ అయిందా నీకు? రుణమాఫీ అయింది, నాకు 1 లక్ష అయింది, ఒకసారి అయిపోయింది. ఒక్కొక్కరు మా అల్లుడు పాపం 2 లక్షలు తీసుకున్నాడు, వడ్డీ కట్టేసిండు, రూపాయి మాఫీ లేదు. 2000 పింఛని, 4000 పింఛని అన్నాడు, పింఛన్ లేదు, ఏం లేదు. అదే 2000 ఊరియా బాబులే, ఊరియా కోసం ఇక చస్తాను మేము. ఊరియా లేదు, మేము బుక్ చేస్తే ఎక్కడ వచ్చింది? మా పట్టెపూర్లోనే పటేల్ షాప్ ఉన్నది, ఏ పిండి బస్తా దుకాణం ఉన్నది, మాకెక్కడ రావాలి? రంగనాథపల్లి కాడ వచ్చింది. ఆడ ఉన్నదే 2-3 బత్తాలట, 3 బత్తాలకు ఆటో కిరాయి అటు, ఆ పిండి బత్తా అటు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికి తెచ్చి ఆటోకు ఫోన్ చేస్తే ఆటో పట్టుకొని ఇంటికాడ దించేది. లేదు, ఏది లేదు. గిట్లా ఉన్నది పరిస్థితి, రాజకీయం అంత. 6 గ్యారెంటీలు వస్తుందా? అది 6 ఎక్కడిది, 6 లేదు, పాలు లేదు. ఏడ వచ్చింది 6? నేను వచ్చాక 100 రోజులు అమలు చేస్తాను. వచ్చినప్పుడే నేను సంతకం పెడదా రాజీనామా చేస్తా, మీకు 6 గ్యారెంటీ ఫుల్ వస్తుంది అన్నాడు. 6 లేదు, పాలు లేదు. గ్యాస్ వస్తుంది 500 ఇప్పుడు దాకా. గ్యాస్ లేదు, గ్యాస్కు ఏమో మనం అది ఏంది మన బ్యాంకులో ఖాతా చేస్తే అలా అకౌంట్లో పడుతుంది అంటారు. అది లేదు, ఇది లేదు. 3 సార్లు పోయి చూసిన, రూపాయి పడేది లేదు. కళ్యాణ లక్ష్మి ఆడ దాంతో పాటు కులంతో బంగారం పోయింది, ఈ కళ్యాణ లక్ష్మి పోయింది. పాపం పిల్లగాళ్ళతో కనుక్కొని ఇంట్లో పడి ఉన్నారు పోరగా. అంత పరిస్థితిలో వచ్చింది. కరెంట్ వస్తుందా 24 గంటలు? ఇక కరెంట్ అంటే మాకు ఉన్నది పాపం, ఒక్కొక్కసారి 3 గంటలకు వస్తే, రాత్రి 3 గంటలకు వస్తే, అట్లా 20 పరిపాలన ఎట్లుంది? కడియం సిరియారే ఆగం చేసిండు అయ్యా మాకు. మాకు ఈ తెలుగుదేశం మన టీఆర్ఎస్ మోకాలం ఉంటే మంచిగానే ఉండు, పోయి మళ్ళీ కాంగ్రెస్ లో పడే. మీరు కాంగ్రెస్ లో గెలుపుకున్నారా? టీఆర్ఎస్ లో గెలుపుకున్నాం. ఎప్పుడు వచ్చిండు? కాంగ్రెస్ లో వచ్చిండు, మేము గెలిపించింది వాళ్ళ. ఈయన మాకు తెలియకుండా వచ్చింది ఈయనలా. అదే పాపం గోస, అంతోనే మేము ఇజ్జతో మేము చస్తాం, ఎవరితో మాట్లాడకుండా. మరి మేము గెలిపించింది ఒక పార్టీ, ఈడ వచ్చిన ఎవరో పార్టీలో పోయిండు. అప్పుడు మనకు ఎంత ఇబ్బంది, లీడర్లకు మాకు పార్టీ తరపున ఉన్న వాళ్ళకు బాధ అనిపిస్తుంది. అది సంగతి కాదు. ఇప్పుడు కడేసరి మళ్ళీ కాంగ్రెస్ లో నిలబడితే గెలిపిస్తావా? ఓట్లు రావు, ఓట్లు పడాయి. ఎందుకు? కాంగ్రెస్ దాంట్లో ఉంటే ఓట్లు పడాయి. టీఆర్ఎస్ ఓట్లు ఎవడైనా ఉండని, పాపం చిన్న పొరలు నిలబడ్డా టీఆర్ఎస్ ఎవడు ఉంటే వానికే ఓటు గెలుస్తాడు పక్క. కాదే, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే రైతులు? కేసీఆర్ ఉన్నప్పుడు మనం నార్మడి దున్నాగానే రైతు బంధు ఇచ్చేది. అప్పుడు పిండి బస్తా, అరే ఆటో ఇగో పైసలు ఇస్తాను పట్టుకోరా అంటే పట్టుకొచ్చేది, ఇంటికాడ దించేది. ఇప్పుడు మేము పోయి లైన్లో నిలబడ్డా పిండి బస్తా లేదు. అది ప్రాబ్లం. రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకొక ఇట్లా ఉన్నది, రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకొక ఇట్లా ఉన్నది గోస. ఒక విషయం చెప్తా, కేసీఆర్ తెలంగాణ తేకపోతే ఎట్లుండు? ఇంకా ఆగమే ఉండు. మరి కేసీఆర్ మంచోడు, మనం మంచి పని చేసిండు. నువ్వు మంచోడు అంటున్నావు, మరి మీరేగా ఊడగొట్టింది. అరే మా ఎమ్మెల్యే నువ్వు ఈడ గెలిచినాం, మరి అయ్యా గెలిపించినాం మేము కడంశేరికి, మా గన్పూర్ మండలానికి. మేము టీఆర్ఎస్ ఉండాలనే కదా కడంశేరిని గెలిపించింది. ఇక రాజ్యం అంతా ఆగం చేసి ఇప్పుడు నెత్తి పట్టుకొని కేసీఆర్ ఎట్టిపోయినవరు అయ్యా అని ఎడతారు. గది సంగతి. పింఛని మాత్రం వస్తలేదు, 4000 వస్తలేదు, అదే 2000 వస్తాయి. సరే, మళ్ళీ గెలిపించుకుంటారా కేసీఆర్ని? పక్కా వెళ్తుంది. 10 నేనే ఉంటా అంటాను. మరి 10 నేనే ఉంటాను మాటలు అంటారు, మాటలు అనగానే జనం నువ్వు ఒప్పుకోవాలనా అంటానా? నేను కూడా అంటా, ఉంటా సర్పంచ్ ఉంటా అని చెప్తా. నాకు గెలిపించాలా? ఆ తప్పు ముచ్చట్లు అవి, రాని ముచ్చట్లు అట్లా.